కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాల్సిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. ఏ నేత ఎవరినైనా ఏమైనా అనేస్తారు. పెద్ద చిన్న అన్న తేడా ఉండదు. వీధులకెక్కి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఒళ్ళు మండితే పార్టీ నాయకత్వాన్ని కూడా వదిలిపెట్టరు. ఈ గ్రూపు రాజకీయాల వల్లనే కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో నష్టపోయింది. అయినా గ్రూపులు అలానే కొనసాగుతాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే నాయకత్వానికి చికాకు తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పార్టీ 2 గ్రూపులుగా చీలిపోయింది. ఒకరిపై ఒకరు నిత్యం విరుచుకుపడుతూ పార్టీ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారు. 2 గ్రూపుల మధ్య సయోధ్య చేద్దామంటే కుదరడం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే జిల్లాలో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. సీఎం సొంత జిల్లాలో పార్టీ పరువు కాపాడుకోవాలన్న కసితోనే పార్టీ శ్రేణులు నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో కష్టపడ్డారు. మంత్రులు కూడా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నుంచి వ్యూహాల వరకు పర్యవేక్షించారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులు 29 డివిజన్లలో విజయభేరి మోగించారు. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి 15 డివిజన్లలో జెండా ఎగరేసింది. భారతీయ జనతా పార్టీ 8 డివిజన్లలోనూ మజ్లిస్ పార్టీ 3 చోట్ల గెలిచాయి. 5 డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటి గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం క్యాంపు రాజకీయాలు నడిచాయి. రకరకాల సమీకరణలు, కసరత్తుల నడుమ మేయర్గా గుమాల్ మమత, డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఈ ఎంపిక ఏకపక్షంగా జరిగిందని పార్టీలోని ఓ వర్గం నిప్పులు చెరిగింది. ఇక్కడ పార్టీలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక గ్రూప్నకు నేతృత్వం వహిస్తుండగా మరో వర్గానికి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మహబూబ్ నగర్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక అంశంపై రచ్చ రాజుకుంటోంది. అధ్యక్ష పదవికి పార్టీలోని 2 గ్రూపులు తమకు నచ్చిన పేర్లను ప్రతిపాదించారని పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ముస్లిం మైనారిటీలు 36% మేరకు ఉన్నారని అంచనా. దాదాపు 70,000 మందికి పైగా ముస్లింలు ఉన్నారిక్కడ. ఇంత బలంగా ఉన్న ముస్లింలకు మేయర్ పదవి కాకపోయినా డిప్యూటీ మేయర్ పదవి అయినా దక్కుతుందని మైనారిటీలు ఆశించారు. అది కాస్త దక్కకపోవడంతో మైనారిటీలు అసంతృప్తితోనే ఉన్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగిన సాధారణ ఎన్నికలతో పాటు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా మద్దతునిచ్చారని మైనారిటీ నేతలు అంటున్నారు. కార్పొరేషన్ పదవుల్లో ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని ఎలాగూ సరిచేయలేరు కాబట్టి కనీసం నగర అధ్యక్ష పదవిని ముస్లిం నేతకు అప్పగించాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. అధ్యక్ష పదవి కోసం ఓ వర్గం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి పైరవీలు చేస్తే మరో వర్గం ఏకంగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కే తమ వినతిని సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ కు అండగా నిలవాలంటే నగర అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కట్టబెట్టడమే మార్గమని పార్టీలోని కొందరు నేతలు నాయకత్వానికి సూచిస్తోన్నట్లు సమాచారం. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై రగిలిన రచ్చ చల్లారకముందే నగర అధ్యక్ష పదవి కోసం కొత్త చిచ్చు రేగడంతో జిల్లా నాయకత్వం తలలు పట్టుకుంటోన్నట్లు సమాచారం.